రైట్ సార్. సార్ అంటే ఈ రోజు ముద్రగడ పద్మనాభన్ గారిని పార్టీలోకి ఆహ్వానించడానికి మీరు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఏంటి సార్? ఏంటి విషయాలు ఏమేమి చర్చకు వచ్చాయి మీ దగ్గర? యాక్చువల్ గా ఆహ్వానించడం అని కాదు. లాస్ట్ 3 days లో ఒక సార్ టీవీ 9 ఛానల్, ప్రముఖ ఛానల్లో వంగవీటి రాధాకృష్ణ, ఆ, ముద్రగడ పద్మనాభం గారు వెళ్ళిపోతున్నారు, వైసీపీలో వెళ్ళిపోతున్నారు అనేది ఒక పెద్ద టాక్ నడిచింది. అవును సార్. దాని దాని వివరణ కోసం నేను ఫోన్ చేశాను పద్మనాభం గారికి, రాధా గారికి ఇద్దరికి. వితౌట్ ఓకే మైండ్ సార్. ట్రోల్ చేస్తున్నారు తప్ప మాకేం సంబంధం లేదు, మేము ఆ పార్టీలోకి వెళ్ళడం క్లారిటీ ఇచ్చారు. ఈ ఓకే సార్. విషయాన్ని మా నాయకుడికి కూడా తెలియజేయడం జరిగింది. ఇలాగా మరి వీళ్ళందరితో ఒకసారి మాట్లాడితే బాగుంటుందండి. కాబట్టి ఇది వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ కూడా మన నేతలు వెళ్ళిపోయారని కాపులకి మధ్య తెచ్చిపెట్టే ప్రయత్నం జరుగుతుందంటే కళ్యాణ్ గారు కూడా స్పందించి ఒక లెటర్ రాయడం జరిగింది కాపు ఆయనకి నాయకులందరికీ. ప్రత్యేకంగా లెటర్ రాశారా సార్ ముద్రగడ గారికి? ముద్రగడ గారు కానీ కాదు, మొత్తం అందరికీ, అంటే అదే. కాపు అవును సార్. నాయకులు విమర్శిస్తా ఉన్నాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవును సార్. అయితే ప్రత్యేకంగా ముద్రగడ గారికి ప్రత్యేకంగా ఒక లెటర్ రాసినట్టుగా ఇప్పుడు మీరైతే చెప్పిన ఛానల్స్, ప్రముఖమైన మేజర్ ఛానల్స్ కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు సార్. దీంట్లో నిజం ఎంత ఉంది సార్? ముద్రగడ గారు ప్రత్యేకంగా ముద్రగడ గారికి పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాశారు అని చెప్పి కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి సార్ ఇప్పుడు. ప్రత్యేకంగా కాదు, దాంట్లో మీరు కంటెంట్ చదివితే ఆ లెటర్లో అర్థం అవుతుంది. అవును సార్, నా లెటర్ చదివాను సార్. అంటే ప్రత్యేకంగా ముద్రగడ గారికి రాసినట్టుగా ఆయన అంటే కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి సార్. ముద్రగడ గారు ఆ లెటర్ చూసి రెస్పాండ్ అయ్యి ఆయన రాశారు. ముద్రగడ గారు కూడా ఒక లెటర్ రాశారు, చాలా సంతోషం ఇప్పుడైనా అదే సార్. గుర్తించినందుకు అని చెప్పి లెటర్ రాస్తే ఆ లెటర్ నాకు ఇచ్చి కళ్యాణ్ గారు పంపించడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో ఓకే. ఏ తక్కువలు ఉన్నాయో, కలవలేదని, లేకపోతే అపాయింట్మెంట్ లేదని ఈయన అనటం, లేకపోతే ఆయన వేరే అదే సార్. చెప్పంటే డైరెక్ట్ గా మాట్లాడించడం జరిగింది. దాంతో ఓకే సార్. ఆయన కళ్యాణ్ గారు కూడా వెళ్ళి మీరు మాట్లాడండి ఒకసారి, ఏదైనా ఉంటే అదే. మనకు అలాంటి ఆయన మీద అలాంటి మా చెడ్డ అభిప్రాయం మనకి ఏం లేదని మాత్రం చెప్పండి. నేను ఓకే. చేసి న్యాయ పోరాటంలో నాకు సపోర్ట్ ఇమ్మని చెప్పి ఆయన అడగడం, కళ్యాణ్ గారు ఆ విషయాన్ని మళ్ళీ నేను వెళ్ళి రాత్రి చెప్పడం, దాని మీద ఆయన అదే సార్. రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా మా తమ్ముడు పవన్ కళ్యాణ్ నేను మా ఇంటి ఆహ్వానిస్తా ఉన్నాను, వచ్చిన తక్షణం నేను ఒక జన సైనికుడిగా ఆయనకి అన్ని కార్యక్రమాల్లో నేను పాలు పంచుకుంటానని కూడా చెప్పడం జరిగింది.